ఒక సినిమా ఉంది, పుస్తకం ఉంది, ఒక పుస్తకం ఉంది. పుస్తకం చదివిన వారి కన్నా, సినిమా చూసిన వారి కన్నా, లేకపోతే ఈ కథ ఇక్కడి నుంచి శ్రద్ధగా విన్న వారి కన్నా చాలా బాగా అర్థమవుతుంది తల్లి. అంటే ఏత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములు 18 మంది మునీశ్వరులు యజ్ఞం పెట్టారు. అందులో గురువులైన మహర్షి ఘోరమైన యజ్ఞం నిలబెట్టారు. ఆ యజ్ఞం కనుకలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్లట్లాడిపోతాయి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం ఆపాలంటే ఎవరు రావాలి? ఒక మహానుభావుడు ఎలా కొన్నాడా? నేను బ్రహ్మదేవుడు కొడుకు
తపస్సులు పట్టారు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా తండ్రి? ఏమి చేసినా ఏమి జరిగినా నీకే తెలుస్తా. అదిగో నాకంట చిన్నవాడు మహానుభావుడు కైలాసాన శంకరుడు ఉన్నాడు. శంకరుడి దగ్గరికి వెళ్ళినట్టయితే నీకు ఏదో ఉపకారం చెప్తాడు. అందుకు చేత నువ్వు ముందు ఆయన వచ్చేస్తాం. అలాగని మహానుభావుడు బ్రహ్మపట్నం విడిచిపెట్టి అలా కైలాస పట్నం కైలాసపట్నం వచ్చి ఈ యొక్క మహానుభావుడు నారదమునింద్ర ఏమంటున్నాడు? నారాయణ నమో నారాయణ సకాపురమా శ్రీశైల శివతాండవలో ఉన్నారు. లోకమందున మమ్మల్ని గౌరవమైన యజ్ఞాలు తపస్సులు పట్టారు. చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా తండ్రి? మహానుభావా ఈ శ్రీలోక సంచారివి భూలోక అధికారివి మహానుభావా. నాగుడంటే అగ్గుపుల్లట్టుడే అగ్గుపుల్లేసాడంటే ఆరదు మహానుభావా. అందుకు చేత నాకంట చిన్నవాడు వైకుంఠాన అధిష్ఠిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళితే పైన చెప్తాడు. అందుకు చేత నువ్వు ముందుండ ఆయన వెనకాల వస్తాం. అలాగని మహానుభావుడు ఎప్పుడైతే చెప్పాడు ఈ యొక్క మహానుభావుడు నారదమునింద్ర కైలాస పట్టం విడిచిపెట్టి ఒక మహానుభావుడు వైకుంఠ పట్టం వెళ్తున్నాడు. పోయి తండ్రి మీరు చూస్తే శాసపాలపై పవలిస్తున్నారు. తల్లి గారు ఆదిలక్ష్మి కాళ్ళు పడతా ఉన్నది. భూలోకమందున రుద్మామేంద్రులు గౌరవ యజ్ఞాలు తపస్సులు పట్టారు. అవి అసలు చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా తండ్రి మీకు? అలాగే మహానుభావుడు నారదముని వారు చక్కగా సాగలేడట. ఎప్పుడు సాగే వెళ్ళాడు యొక్క మార్చలేమంటే ఎలా ఉన్నాడు
మాస్టర్ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు గోవిందా నమో నారాయణ నారాయణ. రుజుమార్చి చూస్తే అవునవును ఘోరమైన యజ్ఞాలు తపస్సులు పెట్టి తపస్సు పడుతున్నాడు. ఆఫ్ చేస్తే రాత్రి సామ్రాజ్యాల్లో పైన సీర పని చేసుకుంటాడు ఈయన. ఆఫ్ చేస్తే శాపనకాలం పెడతారేమో. శాపడతాడు. మనం వచ్చాము అందుకు కదా. అవునవును మమ్మునిందరిని ఓం నామం పాటిస్తూ వేలు కలుపుతాం. నువ్వు లెగ్గెళ్ళు. నారాయణ నారాయణ నమో నారాయణ 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 నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారదా నారదా పసకిటి మహానుభావుడు అయ్యో మంచి యజ్ఞంలో జరుపుకున్నాడు. అంటే అండి అలాగ తెల్లగట్టిన 3 గంటల కొప్పేయడానికి ఇప్పుడు వచ్చిన పాపం తెల్లవారు నూరి నిద్ర అయ్యాను. గట్టిగా పలకలు గట్టిగా అయ్యా ఏమి నారదా వందనము నారదా వందనము పోయినారదా మమ్మల్ని పోయినారదా వందనము నారదా వందనము పోయినారదా పోయినారదా మా శారదావటికి వచ్చి నా పట్నం వచ్చి నా తపస్సుని ఆపే కారణమే ఏమిటిన్నారదా. అవును బాబు నాయన మునేంద్ర తపస్సు పెట్టారు కానీ ఎవరు వస్తారయ్యా. పోయినారదా తపస్సు అంటే పెట్టాము కానీ ఈ యజ్ఞం ఎవరికి దారిపోయారంటావా. పోయినారదా మాలో మాకే అవునవును ముక్కేటి మునీశ్వరులకు వాదాపంతాలు వచ్చినాయ్యా. ఈ తపస్సు ఫలితము ఎవరికి దారిపోయాలో మాలో మాకే వాదాలు వస్తున్నాయి. నాయన మునేంద్ర ఈ పూర్లకంలో మీరే గొప్పవారు గుర్తున్నారేమో. అవునున్నారదా మీకంట గొప్పవారు ముగ్గురున్నారు స్వామి. విన్నారదా ఈ తిరుమలకమల్లో ఈ లోకమల్లో ఈ లోకమల్లో నాకన్నా గొప్పవారు నన్ను మించిన వారు ఉండరున్నారదా. రాజ్యాల్లో భూలోక మట్టం మీకంతా గొప్పవారు మించిన వారు ముగ్గురున్నారయ్యా. పోయినారదా ఈ తిరుపతి పట్టణంలో ఈ పట్టణంలో నన్ను మించిన వారు నాకన్నా గొప్పవారు ముగ్గురున్నారంటున్నాడు. పోయినారదా వారి ముగ్గురు నియామకారాలు కూడా తెలిపోయా. మించిన వారు బ్రహ్మపట్నమునందు బ్రహ్మదేవుడు ఉన్నా. పోయినారదా ఏమి ఏమి ఏమిటి బ్రహ్మలోకమన్నా బ్రహ్మదేవుడు ఉన్నాడయ్యా నీకంట గొప్ప. ఈ సాగు పుట్టుకలు రాసుకునే తలరాతలు రాసి బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడా నన్ను మించినవాడా. పోయినారదా నన్ను మించిన వారంటున్నావి వారు 2వ నామ కారణము తెలుపుమన్నారదా. మించిన వారు కైలాసపట్నమున శంకరుడు ఉన్నా. నీకంట గొప్ప
శ్మశానమల్లో ఈపు నామకారముని చేసేవాడు అవును ఆ గౌరీ శంకరుడు అవును నన్ను మించినవాడా నాకన్నా గొప్పవాడా నారదా కనిపించిన వారంటున్నావి ఇంకా ఒకరున్నారు వారి నామకారణము చెప్పవయ్యా మించిన వారు విష్ణుమూర్తి వైకుంఠపరమన్న విష్ణుమూర్తి ఉన్నాడయ్యా నీకంట గొప్పవారిని నియమించిన వారయ్యా ఆడ స్త్రీతో కాళ్ళు పట్టించుకునేవాడు అయ్యయ్యో ఈ ఆది విష్ణువుడు నన్ను మించిన వాడా నియమించిన వారిని నాకన్నా గొప్పవాడా నీకంట గొప్పవారయ్యా నారదా ఈ ముగ్గురు కూడా నన్ను మించిన వారంటున్నాయి ఎవరు శాంత పరులు ఎవరు గుణవంతముల్లో ఎవరు అహంకారంబరులు నీ పట్నము 3 రాజ్యాలు కూడా నేను ఇల్లు వచ్చినయ్యా అప్పుడు దాకా కూడా నా పట్న పరిపాలనను వేయలవయ్యా లారీ అవ్వలేదు అక్కడ మహానుభావుడు చక్కగా రహతముడంద్ర సాగిలిపోయాడండి. ఇప్పుడు సాగిలిపోయాడు ఈ యొక్క మహర్షి. ఈ ముగ్గురు రజాగణ మంత్రులు ఎవరు, శాంత మంత్రులు ఎవరు పరీక్షించుకుందామని వీడు భూమి పూర్వకాలం పడ్డారే భూలోకాలు విడిచిపెట్టి మహానుభావుడు బ్రహ్మణ పట్ల వెళ్తున్నాడు. ఎలా ఉన్నాడంటే బ్రహ్మపట్నం వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మ పురుగులు బ్రహ్మ చదువుతా ఉన్నాడండి. బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అంటున్నాడు. దేవి దేవి సరస్వతి దేవి అయ్యో వస్తున్నప్పుడు వరుడు మహర్షి యొక్క మహానుభావుడు బ్రహ్మదేవుడు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? గోవింద నమో నమ శివాయ. ఓయ్ బ్రహ్మదేవ, ఓయ్ బ్రహ్మ, ఏమి ఏమి నేను ఘోరమైన తపస్సు పడుతుంటే నా తపస్సుని ఆపేవా? ఓయ్ బ్రహ్మదేవ, చూడు చూడు నీకు ఏమని శాపనాకారం పెడతాను. ఓయ్ బ్రహ్మదేవ, ఈ భూలోకముల్లో ఈ నరలోకముల్లో ముందు ముందు ఈ కలియుగమంతమైనప్పుడు నరులు పుడతారు. ఈ నరులు కష్టకాలం వచ్చినప్పుడు ఈ బ్రహ్మ ఏమిటి యొక్క అహంకారము? ఇంటికయ్యాను నీ భూమి మీద సృష్టించావని కష్టకాలం అన్నాడు. ఇన్ని మనసులో తెలుసుకుంటారు. కానీ ఈ బ్రహ్మ ఈ భూలోకముల్లో నీకు గుడులుండవు, అవును గోపురాలుండవు. ఈ కలియుగముల్లో ఈ మానవులంతా కూడా ఇన్ని మనసులోనే తెలుసుకుంటారయ్యా. అప్పుడు దాకా ఇదే చూసుకోలేదు పాపండి నాయన. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ప్రకారం పెట్టాడు, ఈయన బ్రహ్ముండి పడ్డాడు వైకుంఠ పట్టాలే
అన్నారు. అందుకే చేత మహానుభావుడు ఈ యొక్క భృగుమాసి ఆ గౌరీ శంకరుడు జరిగి ఏమంటున్నాడు గోవింద ఏమి నా పట్నం వచ్చి నా తపస్సుని అప్పే కారణము చేత నీకు శాపనాకారము నిమిస్తున్నాను. ఓయ్ శంకర, ఈ భూలోకములో నీకు గుడులుంటాయి, గోపురాలుంటాయి, కానీ ఈ మానవులంతా నీకు పసుపు కుంకుమలతో పూజలు చేయరయ్యో. ఓయ్ శంకర, ఈ మానవులంతా కూడా నీ ఆత్మలింగానికే చేస్తారు, నీ పునర్నామకారమ పూజలు చేస్తారు. ఇదే ఈ మునేశ్వరుడి యొక్క శాపం. అయిపోయాడు ధైర్యం పోయింది తాను దగ్గర నుంచి అలా ఉండిపోరు. అలాగని మహానుభావుడు ఇప్పుడు స్థాపనాగారం పెట్టాడు. ఈ యొక్క మహానుభావుడు భృగుమహర్షి చక్కగా కైలాసపతి పెట్టి పృథ్వీ పైన ఏం చేస్తున్నారా గోపర్ణ మహానుభావుడు చక్కగాని ఈ యొక్క మహానుభావుడు చక్కగాని ఈ మహానుభావుడు కైలాసపట్నం విడిచిపెట్టి ఈ మహానుభావుడు వైకుంఠ పట్టణం వస్తున్నాడు. వైకుంఠ పట్టణాల మహానుభావుడు మహావిష్ణు ఆదిలక్ష్మీదేవి ఇంకా విరసం ఉన్నారటండి. ఎలా ఉన్నారంటే ఆయన సంద్రాలు పడుతుందో ఈ యొక్క మహానుభావుడు మహావిష్ణు పాదాలు పడుతుందట. ఈ యొక్క భృగుమారు చూస్తాడు. భృగుమారు చూసి అరే నేను బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు శాపనాగారం పెట్టాడు. మహానుభావుడు కైలాసపట్నం వచ్చాడు. ఈ యొక్క మహానుభావుడు నన్ను చూసి నీకు ఓట్లేదా అలాగని కళ్ళ కావడం వస్తుందని ఈ యొక్క భృగుమారు సెలవునంటే ఆయన రావరాలు సందనాలు అలా ఎగురుతాడట. ఇప్పుడు ఎగురుతాడు. ఈ యొక్క మహానుభావుడు మహావిష్ణు అంటాడంట. ఓ ఈ మహానుభావ నా యొక్క వస్త్రతమ తన్నందుకు నాకు బాధ కాలేదు, కానీ నీకు ఒక పాదం ఏమన్నా నొప్పి చేసిందా? అలాగని వాదార్చి ఈ యొక్క మహానుభావుడు భృగుమహర్షిని శాస్త్రాల మీద కూర్చుండబెట్టి ఈ యొక్క మహావిష్ణువు కింద కూర్చుని తన రెండు పాదాలు పట్టుకున్నాడు.
పాదాలు పడతా ఉన్నాడు. ఆ తల్లి ఆది లక్ష్మీదేవి చూస్తుందట. అరే ఎవరో వారిని గడ్డం మూరడం మెసు వేసుకుని నా యొక్క భర్త గారు శాసతలం మీద కూర్చుంటే తన వస్త్రతల మీద తన్నాడు. అది ఒక తప్పు. తన్నింది కాకుండా మహానుభావుడు తన 2 పాదాలు పడుతున్నాడే, అది ఒక తప్పు. పట్టింది కాకుండా ఈ యొక్క మహానుభావుడు శాసతాలం మీద కూర్చుండి పెట్టాడు, ఒక తప్పు. ఈ 3 తప్పులు చేస్తాడు కాబట్టి అలాగే మహాతల్లి ఈ యొక్క లక్ష్మీదేవి అలా బాధపడతా ఉన్నది. నాదా ప్రాణేశ్వర ముసలుడు కాదా? ఏమి నువ్వు ముసలుడు కాదా? నేనయ్యా ముసలాన్ని కాదు, ఐ ఆమ్ యంగ్ బాయ్. అంటే మీరు ఎప్పుడు ముసలోడు అవరా? ఎప్పటికీ మేము ముసలవారి అవ్వము. ముసలివారు అవ్వకుండా ఏం తీసుకుంటారు నాయన? మేము అమృతం సేవిస్తాము. అమృతం సేవిస్తారా? అమృతం అంటే ఊరి కన్నెత్తాడు ఈ మధ్య జగన్ గారు వచ్చి. అదే పైన కొట్టి కింద తిప్పారు, కింద కొట్టి పైన తిప్పారు చూసు. అదే అలాంటి నిశాపానీలు మీలాంటి దుర్మార్గుడు నరులు పుడతారు. మేము పుచ్చుకుండేది ఆకాశగంగా. ఆకాశగంగా అంటే పొద్దున్న వెళ్తారు కళ్ళు కొండట్టుకుని కళ్ళు పోలా. అలాంటి తాటి పాలు ఇలాంటి మోనార్కులు సేవిస్తారు 10 రూపాయలకి. అవునవును. మీరు ఏం తాగుతారు నాయన? మేము హిమాలయ పర్వతములో ఉంటాది. మేము తాగేది వయస్సు పెంచుతారు, మీరు తాగేది వయసు తగ్గిస్తారు. సరే కానీ అయ్యా ఐ ఆమ్ రుచి 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 అంటే ఏమన్నా రుచా? ఇంకా ఇవే శ్రీ రుచి అనేది ఐ ఆమ్ రుచి. బాబు కళ్ళని వెళ్ళిపోయి మన కళ్ళ ఉన్నాయి.
అరే వీడి కళ్ళ కావడం మనసాలంటే చేసే సమయము. అలాగని మహానుభావుడు పడతా పడతా ఈ అరికాల్లో 3వ నెత్తులు తీపేస్తాడు. తిరిగిపోతుంది పట్ల అది మాసిపోయాను పోతే పొరలా పోతున్నా నీ బాగా పైకి మాసిపోతుందా ఎందుకంటే మహానుభావ సానుభావ కాదు నాయనా మహానుభావా ఏ బాబా మరి కోసి బాబా అయ్యా ఏ సాతి మీద తన్నాడని నా పాదాలే పట్టినట్టు పట్టి నా అలిక్కాయలో ఉండే 3వ నేత్రం సిరిపేశావయ్యా. నా అహంకారాన్ని సిరిపేశావయ్యా. పోయి మహానుభావా, ఈ యొక్క అరికాలలో 3వ నేత్రం సిరిపేశావు. పోయి మునేంద్ర, నీకు శపనాకారం విముక్తి అవ్వాలంటే అదిగో చూడు, ఈ అవతారం సాధించి లేదా పొలంలో గొల్ల గొప్పనగా వెలుస్తావు. ఇప్పుడు నేను పుట్టలో కొలివి ఉంటాను. నీ ఆవుని పాలిచ్చేస్తుందని పుట్టలో కొలివి ఉంటాను. నీ ఆవు వచ్చి నాకు పాలిచ్చేస్తుందని నీ ఆవుని కొట్టలేక నా చెంపను కొడితే కానీ ఇదే నా వరం. గోయందు చెప్పాడు కాదు వెళ్ళిపో బాబు. మహానుభావుడు పేరు సరిపున్నావా? మహానుభావుడు లక్ష్మి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయా లక్ష్మి? ఏమైపోయా లక్ష్మి? లేని పట్టినవునా? నేను ఉండలేను. నువ్వు లేని పట్టినవునా? నేను ఉండలేను. నువ్వు లేని రాజ్యానా? నేను ఉండలేను. లక్ష్మి లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా ఓ లక్ష్మి? ఎక్కడికి వెళ్ళిపోయా లక్ష్మి? ఏమైపోయా లక్ష్మి? నువ్వు లేని పట్టినవునా? నేను ఉండలేను. ఈ ప్రజలంతా నాకు ఎందుకు? శేషాద్రి కొండలకు వెళ్ళిపోతున్నాను. లక్ష్మి 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 నా సిన్ని లక్ష్మి ఎందులో పెళ్ళం పెళ్ళమంట అయ్యో కాదు నా లక్ష్మి కనిపించట్లేదు. అలా
నా లక్ష్మి జాగ్రత్త చూసుకుంటే దగ్గర ఉంటారు అప్పుడు వెళ్ళిపోయింది అది. నా లక్ష్మి కనిపించట్లేదు. అలా కాదు స్వామి, ఏమండి మీ ఆవిడ అలాగే వెళ్ళిపోయింది. ఇలాక కొత్త చెప్తావులే, కొత్త చెప్తాం. అడిగిన అడిగి వస్తానండి. ఎవరిలే వాళ్ళు కూడా వెళ్ళు అడిగితే చీపులు తోడేస్తారు ఇంకా వాళ్ళు. ఏమండి మా లక్ష్మీదేవి వచ్చిందా? వచ్చింది అలా పోయింది. పెళ్ళికొడుకు గారు కూడా వెళ్ళింది. ఏమండి మా లక్ష్మీదేవి వచ్చిందా? పెళ్ళికొడుకు గారు కూడా వెళ్ళింది. ఏమండి వచ్చిందా మా లక్ష్మీదేవి? అలాగే ఆయన మహానుభావుడు లక్ష్మీదేవుల యొక్క మహావిష్ణు వైకుంఠ పట్టణాలు సిద్ధశేఖర భగవంతుడు ఎలా ఉన్నాడా? లక్ష్మి లక్ష్మి ఆదిరాతిని మరి ఎదిరా లక్ష్మి 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 అని తపిస్తున్నాడు. బ్రహ్మ కుమారుడు నారదముని వారు ఆలకించారు. అప్పుడు బ్రహ్మపట్నం వెళ్ళేటట బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునీశ్వరులు, ముక్కోటి మునీశ్వరులు అలా సభదించి కూర్చున్నారట. అప్పుడు నారదుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఎవండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా సిన్నమ్మ లక్ష్మీదేవిని మా సిన్నాన్న మహావిష్ణువుని అలా భూలోక పట్టణాలు దింపేస్తారు. ఎవరో మృగమార్చి వచ్చి మా సిన్నాన్న వస్త్రం మీద తల మీద తన్నాడని మా సిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురి పట్టణం వెళ్ళిపోయింది. ఈ సమయం అందు వెళితేనే మా సిన్నాన్న శాస్త్రాంతి పడతాను పుట్లపాలైపోయాడు. ఈ సమయం అందు వెళ్తే మా సిన్నాన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలు ఆలకించిన మహానుభావుడు బ్రహ్మదేవుడు, శంకరుడు, మహానుభావులు ఈ ముగ్గురు కలిపి తపస్సు పట్ల లక్ష్మీదేవికి వెళ్తున్నారు. ముచ్చాలు సాగు మహాతల్లి లక్ష్మీదేవి తపస్సులో తుళ్ళు పడి పైకి లేచిందట. ఏవండి, ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా
ఆలోచన భర్త గురించి పిల్లల గురించి కదండి. నా భర్త లేంది తపస్సు నాకు ఎందుకండి? అలాగనే మహాతల్లి పుసరంతులు వల్లేసి నన్ను ఏం చేయమంటారు నాయన? అప్పుడు మహానవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు ఇప్పుడు లక్ష్మీదేవి అవతారంలో ఉన్నావు. ఈ అవతారం సాధించి నువ్వు గొల్లబామ అవతారం ఎత్తితే మా సిన్నార మహావిష్ణువు నువ్వు ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు అన్నారట. ఎప్పుడైతే అన్నారు ఈ యొక్క మహాతల్లి లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి అచ్చంగా గొల్లబామ అవతారం ఎత్తుందట. ఎలాగెత్తుందండి? ముఖ్యమంతా పసుపు భగవంతు సాయ లక్ష్మీ అవతారం విడిచిపెట్టి అలా గొల్లబాబు అవతారం పెట్టి పెద్దవాడు బ్రహ్మదేవుడు ప్రార్థించిందట. పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆవయ్యాడు. శంకరుడు ప్రార్థించింది తోడావుడు తీసుకుని బంగారు గణతాడు మెరళంతర నుంచి ఈ ఊడుమూడు అనే గ్రామంలోకి ఈ యొక్క మహాతల్లి లక్ష్మీదేవి ఆ